పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే ఆర్డినెన్స్ను ప్రభుత్వం రెడీ చేసింది. ఫైల్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రేపు లేదా ఎల్లుండి ఈ ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతకం చేయనున్నారు. ఆ తర్వాత ఆమోదం కోసం గవర్నర్కు పంపనుంది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదిస్తే ఇద్దరు పిల్లల నిబంధన తొలగిపోనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే ఆర్డినెన్స్ రెడీ అయినట్లు తెలుస్తుంది, వివరాలేంటి? మధురి, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది. సో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. సో ఇది గత కొన్నేళ్ల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే దీని మీద పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుంది. సో ఈ నిబంధనను ఎత్తేయాలి, దీనివల్ల చాలామంది పోటీ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ, పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నా ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దీనివల్ల వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. సో ఈ ప్రభుత్వాలను వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ విషయం పైన డిమాండ్ ఉన్నది. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో డిమాండ్ తీసుకొచ్చారు. కానీ ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఎత్తేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దీని మీద అసలు ఇది ఎప్పటి నుంచి ఉన్నది, ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఈ నిబంధనను ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పినట్లుగానే దీని మీద మళ్ళీ స్టడీ చేసిన తర్వాత ఈ మధ్యలో అంటే ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దీన్ని ఎత్తేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆమోదం తెలపగానే చాలామంది కూడా ఎవరైతే ఆశావాదులు ఉంటారో చాలామంది వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున గత కొన్నేళ్ల నుంచి కూడా అంటే దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ నిబంధన ఉన్నది. దీనివల్ల చాలామంది కూడా పోటీ చేయాలని చెప్పేసి ఆశ ఉన్నప్పటికీ పోటీ చేయలేక చాలామంది కూడా ఇబ్బంది పడ్డ సిచ్యువేషను, నిరాశలైన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఒక్కసారిగా ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఇద్దరిని పిల్లల నిబంధనను ఎత్తేయడంతో చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే ప్రాసెస్లో అదే తరహాలో ఇది ఆర్డినెన్స్ సంబంధించి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ దీని మీద తీసుకురావాలి కాబట్టి ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దాదాపుగా ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక ఇవల్ల ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నదో ఆ సీతక్క ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేస్తూ తీసుకొచ్చే ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ పైన కూడా మంత్రి సీతక్క సంతకం చేశారు. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఆర్డినెన్స్ పైన సంతకం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంతకం తర్వాత ఇది గవర్నర్కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాతనే ఇది ఆర్డినెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇదైతే ప్రత్యేకంగా ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్ ఉందో ఈ ఆర్డినెన్స్కి సంబంధించి 1-2 రోజుల్లో గవర్నర్కు చేరే అవకాశం ఉంటుంది. గవర్నర్ దగ్గర ఆమోదం రాగానే ఇక రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా సరే పోటీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక చాలామంది కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఇదే. అంటే 16న క్యాబినెట్ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు ఆర్డినెన్స్ వస్తుంది, సో ఎప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర దీనికి పొందే అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు మరి అంతలోపే వస్తాయా, ఒకవేళ వస్తే మేము ఎవరైతే పోటీ చేయాలని చెప్పేసి ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అంతకంటే ముందే ఈ ఆర్డినెన్స్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళు ఎదురు చూసినట్లుగానే వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆశపడుతున్నట్లుగానే వీలైనంత తొందరలో ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చాలా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు మాధురి.